నగరజీవి అలర్ట్. నిన్న కురిసిన కుంభవృష్టి గురించి ముందుగా తెలియక చాలా మంది అల్లాడిపోయారు. అందుకే మళ్ళీ అలర్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ కు మరోసారి రెయిన్ అలర్ట్ ఉంది. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. నిన్నటి వర్ష బీభత్సానికి ఇంకా తేరుకొని భాగ్యనగరం, ఇంకా వాన నీటిలోనే లోతట్టు ప్రాంతాలున్నాయి. పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి పవర్ కట్ ఇంకా అలాగే ఉంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వానలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీ విద్యాసాగర్. ఎస్, గ్రేటర్ వాసులకు మరో 2 రోజుల పాటు అలర్ట్. ఇది డెఫినెట్గా మరో 2 రోజుల పాటు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న గురువారం కురిసినటువంటి వర్షానికే నగరం అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్ చూసాము. అకాల వర్షం కాస్త 10 సెంటీమీటర్లు దాటి కురవడంతో పెద్ద ఎత్తున నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ముఖ్యంగా నగరంలో వాటర్ స్టాగ్నేట్ అయ్యేటువంటి మెయిన్ రోడ్ల మీదనే 250కి పైగా బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అలాంటి ఒక బ్లాక్ స్పాట్ అయినటువంటి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద ఉన్నాను నేను. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చు. నిన్న కురిసినటువంటి వర్షానికి ఇంకా కూడా బనాగణేష్ వైపు కావచ్చు, అదేవిధంగా అటువైపు ఉన్నటువంటి మార్గంలో ఇంకా కూడా రెయిన్ వాటర్ స్టాగ్నేట్ అయి ఉందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్ స్పాట్స్ మెయిన్ రోడ్ల మీదే 200కు పైగా ఉన్నాయంటే నగరంలో ట్రాఫిక్ చిక్కులు ఇక చెప్పనవసరం లేదు. ఇలాంటి చోట వాటర్ రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా మరొకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వెదర్ ఫోర్కాస్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బల్దియా అధికారులు నగరవాసులకు ఒక అలర్ట్ జారీ చేశారు. నగరవాసులంతా కూడా రెయిన్ అప్డేట్స్ ఫాలో అవుతూ వాటికి అనుగుణంగా తమ జర్నీని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారందరూ కూడా ఒకేసారి బయటికి రావడంతో నిన్న చూసాము సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఎక్కడికక్కడ రోడ్లపై దిగ్బంధనం లాగా వాహనాలు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే వాహనదారులను రెగ్యులేట్ చేసేటువంటి పద్ధతి కూడా ఇటు ట్రాఫిక్ సిబ్బంది అటు బల్దియా అధికారులు సమన్వయంతో పనిచేసేటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. మరొక వైపు రెయిన్ కురిసేటువంటి ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో 30 డిఆర్ఎఫ్ టీమ్స్ను అలర్ట్ చేసి ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా సరే వాటిని వెంటనే తొలగించేలాగా చర్యలు చేపడుతున్నారు. దాంతోపాటు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో చెట్లు విరిగిపడినా సరే వాటిని వెంటనే రోడ్ల మీద నుంచి తొలగించేందుకు దిశగా బల్దియా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా గ్రేటర్ వాసులకు చెట్ల కింద ఉండడం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద ఉండడం కానీ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. దాంతోపాటు భారీగా వర్షం కురిసిన తర్వాత అందరూ ఒకేసారి బయటికి వచ్చినప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు వరదలో, కాబట్టి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నటువంటి హెచ్చరికలను కూడా జారీ చేసినప్పటికీ కూడా అందరూ ఒకేసారి రోడ్ల మీదకి రావడం, వాహనదారులంతా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఇప్పటికే బల్దియా అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు కూడా అవసరమైతే గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ స్టాగ్నేట్ అయ్యే చోట వీటి దీర్ఘకాలిక పరిష్కార మార్గాలు ఏంటన్న దాని మీద కూడా ఒకవైపు కసరత్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల పాటు కూడా ఎన్నికల హడావుడిలో ఉన్నటువంటి అధికారులు మాన్సూన్ ప్రిపరేషన్ అనేది ప్రారంభించాలి, కానీ ఇప్పటివరకు ఎన్నికల బిజీలో ఉన్నామంటూ చెప్తున్నారు. అకాల వర్షాలు సడన్గా కురవడంతో డెఫినెట్గా ఒక్కసారిగా నగరం అంతా కూడా అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ వర్షం పడినా సరే 4 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే దాని తర్వాత రెయిన్ స్టామ్ వాటర్ ఏవైతే నాలాలు ఉన్నాయో వాటికి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రోడ్ల మీద నదుల్లాంటి ప్రవాహాలు చూస్తున్నాము. ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వడము, దానికి తోడు ట్రాఫిక్ చిక్కులో ఉండడం అంతా కూడా ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ఆ దిశగా చర్యలు చేపట్టాలంటూ కూడా బల్దియా అధికారులు ఓవైపు గ్రేటర్ వాసులకు అలర్ట్ జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ విద్యాసాగర్, డీటెయిల్స్ అందించినందుకు.